అందరికీ నమస్తే. మీకోసం చాలా ముచ్చట్లు పట్టుకొని వచ్చిన గాని ముందుగా హెడ్లైన్స్ చూడుర్రి. రైతు భరోసా పైసలు ఇడుదల గియాల్టి సంధి అందరికీ వేస్తారంట జల్దినా. తిరుచి నుండి పోటీ చేయనున్న రాఘవ సారు ఇప్పుడే కావాలని లేదంట లీడర్ తీరు. యూరప్ లా దంచి కొడుతున్న ఎండలు మస్తు బాధపడుతున్నారు మళ్ళా ప్రజలు. డెలివరీ బాయ్ తోని బుడ్డ హీరో ఫైటింగ్ సోషల్ మీడియా లగ్గి వీడియో అవుతుంది ట్రెండింగ్. నిన్న ఏరువక పుణ్యం వచ్చిందనే దానికంటే ఇంకా రైతు భరోసా రాలేదనే రందే ఎక్కువ ఉన్నది రైతులకు. ఇక రైతులు గట్ల బాధపడొద్దని సర్కారు ఓ చక్కటి నిర్ణయం తీసుకున్నది. మరి గది ఏ నిర్ణయం అంటే రైతుల ఫోన్లు టింగు టింగు మోగే నిర్ణయం. అందరూ మెచ్చేటట్టు అందరూ నచ్చేటట్టు పెద్ద బహిరంగ సభ పెట్టి రైతు భరోసా పైసలు రిలీజ్ చేద్దాం అనుకుంటే వాన తిప్పలు సభకొచ్చి పడ్డది. ఇక మొత్తానికి పట్నంలో శిల్పకళా వేదికల రైతు భరోసా పైసలైతే విడుదల చేసిండు సీఎం సారు. చూసిరు కదా, సీఎం సారు ఇక్కడ విడుదల చేసిండంటే అక్కడ రైతుల ఫోన్లల్లా టింగు టింగుమని మోగినట్టే. ఇక 9 దినాలల్లా అందరి అకౌంట్లల్లా పైసలు పడతాయంట. ఇక ఇంకేమున్నది, రైతు భరోసా పైసలు వచ్చుడుతోని రైతులందరూ మస్తు ఖుషీలు ఉన్నారు. ఉచిత విద్యుత్ కోసం రైతుల కోసం 30,000 కోట్ల రూపాయలు ఈనాటికి మనం ఖర్చు పెట్టినాం. బోనస్ కింద 4,000 కోట్లు దాదాపుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు. వ్యవసాయ పనిముట్లకు ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. రైతు బీమా దాదాపుగా 3,500 కోట్ల రూపాయలు రైతు బీమా కోసం ఈరోజు మనం ఖర్చు పెట్టినాం. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 10 ఏళ్లలో వాళ్ళు కొనుగోలు చేసింది ఎంత, 2.5 ఏళ్లలో మనం కొనుగోలు చేసింది ఎంత ఒక్కసారి లెక్క పెట్టుర్రి. 10 ఏళ్లలో వాళ్ళు కొన్నది మొత్తం 1,68,000 కోట్లు అనుకుంటే ఖాళీ 2.5 ఏళ్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 80,000 కోట్ల రూపాయలు పైగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి వడ్లు కొనుగోలు చేసి రైతులకు ఈరోజు రైతులకు ఇచ్చింది. ఇట్లా లెక్కలేస్తే 30 నెలల దాదాపుగా 1,75,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం రైతాంగం కోసం ఖర్చు పెట్టింది. సరాసరి ప్రతి నెల 6,000 కోట్ల రూపాయలు రైతుల కోసం మేం ఖర్చు పెడితే మీరు 2,500 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేరు. మరి వ్యవసాయానికి మేం పండుగ చేసినామా, మీరు చేసిర్రా? ఇప్పుడున్న సవలతులు గప్పుడు లేవు. ఒక కవిత్వం రాసినా ఒక పాట రాసినా పబ్లిక్లకు పోవాలంటే చాలా టైం పడుతుండే. కానీ ఇప్పుడు గిట్ట రీల్స్ ఆన్ చేసి గట్ల డాన్స్ చేస్తే చాలు మస్తు ఫేమస్ అవుతున్నారు. ఇక ఒక్కొక్కరిది ఒక్కొక్క టాలెంట్. మళ్ళా గీ అన్న లెక్క ఉపాయం ఉన్నోడు ఏదన్నా చేస్తాడు అన్నట్టు గీ అన్న చూడుండ్రి ఎంత మంచిగా చేసిండో. శాలువను ఖాళీ అగ్గి పెట్టాలనే గింత పెద్ద శాలువ పట్టేటట్టు తయారు చేసిండు. మళ్ళా మరి గీ అన్న పేరు ఏందనుకుంటున్నారు? హరిప్రసాద్, చేనేత కార్మికుడు. గిట్లా ఎన్నో చేసిండు. మళ్ళా ఇక కొండగట్టు అంజనకు చేనేత చేతితోని చేసిన శాలువను ఇయ్యాలని చెప్పి ఈ అన్న కొన్ని దినాలు బాగా కష్టపడి పుల్ల డబ్బిల బట్టే పట్టు శాలువను తయారు చేసిండు. మళ్ళా ఇక శాలువను చూసి గుడిలున్న పంతులైతే మస్తు ఖుషి అయ్యిండ్రు. గా లెక్కన తయారు చేసిండు. మళ్ళా ఇక స్వామివారికి కప్పితే స్వామివారు ఇంకెంత ఖుషి అయ్యిండో, నా భక్తుడు ఇంత పెద్ద కళాకారుడు అని చెప్పి. ఇక మొత్తం మీద అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. అన్న నువ్వు తగ్గేదే లేదు, గిసొంటి ఎన్నో చేయాలని చెప్పి అన్నకు మద్దతు తెలుపుతున్నారు. మళ్ళా
అంట. గట్లనే ఉన్నది ఇక గీ ముచ్చట కూడా. సర్కార్ నౌకరు వచ్చినప్పుడు చక్కగా చేసుకోవచ్చు కదా. ఇక మాకు ఇంకా కావాలని లంచాలు తీసుకుంటారు. ఇక ఆఖరికి వస్తే గిట్లా బొక్క బొర్ల పడతారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీ బోర్లు తిరిగితే ఈ అవినీతి చేసే ఆఫీసర్లు పుట్టలకెళ్ళి చీమలు బయట పడ్డట్టే పడుతున్నారు మళ్ళా. హో ఇగో ఈ సారు చూడుండ్రి, పేరుకు తీరుకు మంచిగానే ఉన్న కథ మటుకు వేరే లెక్క ఉన్నది. అవును మళ్ళా ఏం నౌకరీ చేస్తాడు అనుకుంటున్నారు? ఏ ఇంజనీరింగ్ నౌకరీ చేస్తాడు. నెలకు వేలలోనే జీతము. మరి అయినా గవి సరిపోలేవు అని అనుకున్నాడేమో. మొత్తం మీద అయితే ఒక రైతన్న దగ్గర 2 లక్షల రూపాయల లంచం అడిగిండు. ఇక ఇంకేమున్నది, రైతన్న మెల్లగా ఏసీ పోల్లో చెవులు ఊపితే ఇక ఏసీ పోళ్ళు పక్క ప్లానింగ్ ప్రకారం వచ్చి అశ్వరావుపేటల ఏఈ ఆఫీసులా పైసలు తీసుకున్నాక పట్టుకున్నారు. ఇక లంచం తీసుకొని దొరికినాక ఏఈ గారు బాధపడ్డాడు. గిట్లా చూసిరు కదా, లేనోడు లేకేడిస్తే ఉన్నోడు ఊకనే ఏడ్చినట్టు. ఉన్న నౌకరీ చేస్తే కాదా అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయినట్టే అయ్యింది కథ. అవునక్క, ఊర్లో కొత్త ఓటర్ లిస్టు రిలీజ్ చేసిరంట కదా, చూసినావా? నేనా అక్క చూసినా కానీ మా ముసలని ఓటు పోయిందక్క. ఓ గట్లనా అక్క, ఏం బాధపడక్తి, మళ్ళా కొత్త పాత చేసి కలుపుతారంట. గిట్లా ఏ ఊర్లో చూడు గిదే ముచ్చట. మరి ఇక ఎందుకంటే 20 ఏళ్ళకు ఒక పారి చేసే సర్రు ఇప్పుడు మంచిగా చేస్తలేరు. ఒకటే పారి గనియాన మోట్లు ఎట్లా తీస్తారు? ఏం సంగతి? మరి ప్రకాశరాజు అయినట్టయినా 7 ఏళ్ళ దాకా 4 ఓట్లు ఉన్నాయి ఆయనకు. మరి ఆయన ఓట్లు తీసేయనికే దగ్గర 7 ఏళ్ళు పట్టింది. మరి అసొంటిది బోధన్ నియోజకవర్గంలో ఒకటే పారి 7,000 ఓట్లు ఎట్లా తీసేస్తారు? నోటీసులు ఇవ్వకుండా అని చెప్పి మొత్తం మీద అయితే టీఆర్ఎస్ పార్టీ పెబ్బ కవితక్క బాగానే గరం అయ్యింది. ఇది మా బోధన్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి డేటా. బోధన్ నియోజకవర్గానికి సంబంధించిన డేటా. దీంట్లో ఏముందంటే 2025 జనవరి 1 నాడు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం 2,26,129 మంది ఓటర్లు ఉన్నారని ఇచ్చారు. ఇందులో ఎలక్షన్ కమిషన్ డేటా కానీ మేము డోర్ టు డోర్ కానీ చెక్ చేస్తే ఎలక్షన్ కమిషన్ 1,264 ఓట్స్ డిలీట్ చేశామని చెప్తుంది. అది మేము కూడా చెక్ చేసినాం, డిలీట్ అయి ఉన్నాయి. అట్లనే షిఫ్టెడ్ ఓటర్స్ 1,217 మంది షిఫ్ట్ అయ్యారని చెప్తా ఉన్నారు. అవి మేము పర్సనల్గా అన్ని చెక్ చేయలేకపోయినాం, కొన్ని చెక్ చేసినాం, అందులో వ్యాలిడ్గా ఉన్నాయి. అయితే మేము చెక్ చేసిన దాంట్లో 7,006 ఓట్స్ 7,006 ఓట్లు ఎలక్షన్ కమిషన్ డిలీట్ చేసినామని చెప్తలేదు, షిఫ్ట్ చేసినామని చెప్తలేదు, చనిపోయినారని చెప్తలేదు. కానీ ఆ ఓట్స్ మాత్రం మిస్సింగ్ ఉన్నాయి ఆల్రెడీ. అంటే 2025లో మీరు ఇచ్చిన ఎస్ఎస్ఆర్ జనవరి 1 ఇచ్చిన ఎస్ఎస్ఆర్కి ఇప్పుడు మీరు ఎస్ఐఆర్ చేపట్టడం మధ్యలోనే 7,000 ఓట్లు డిలీట్ అయిపోయినాయి. అవి ఎన్నికల సంఘంలో కనబడటం లేదు, ఎక్కడ కనబడటం లేదు. మరి ఆ 7,000 ఓట్లు ఎవరివి, ఎక్కడికి పోయినాయి అనే విషయం మాకు బోధనలో అనుమానం వచ్చింది. ఆ విషయాన్ని మేము ఎన్నికల సంఘాన్ని వల్ల రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. వీళ్ళంతా చనిపోయినారా, లేకపోతే వీళ్ళంతా షిఫ్ట్ అయినారా, లేకపోతే వీళ్ళు ఏ కారణం చేత మీరు డిలీట్ చేశారు? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నామంటే ఈ మధ్యలో ఒక పాపులర్ కేసు వచ్చింది, మీరు అందరు చూశారు. సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు 2-3 రాష్ట్రాల్లో ఓటు ఉందని చెప్పి బాగా గొడవైంది. అయితే వారిది 2019లో తన ఎంపీగా పోటీ చేసినప్పుడు 2019లో ఎన్నికల కమిషన్ వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చింది. ఒక ప్రామినెంట్ పర్సన్ 3 చోట్లను 4 చోట్ల ఆయనకు ఓట్లు ఉన్నాయి, సౌత్ తెలంగాణ మొత్తం సదర్న్ స్టేట్స్లో ఉన్నాయని చెప్తున్నప్పుడు ఆ డిలీషన్కి 7 years తీసుకుంది. మరి మా బోధన్ నియోజకవర్గంలో సంవత్సరన్నర కాలంలో 7,000 ఓట్లు ఎట్లా డిలీట్ అయినాయి? విన్నారు కదా, కవితక్క అయితే గాలెక్కన మాట్లాడవచ్చే. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ అయితే
సెంట్రల్ సర్కారు అంతా ఆగమాగం చేస్తున్నది. అక్కరున్న కాడ ఓట్లు ఉంచుతున్నది, అక్కర లేని కాడ ఓట్లన్నీ తీసేస్తున్నది. ఇది పువ్వు పాటలకు లాభమయ్యేటట్టున్నది కథ అని చెప్పి గీ లెక్క నడుచుకున్నాడు. మళ్ళా ఈ ఓటర్ల సవరణ ఈ దేశంలో కొత్తగా కాదు, 2002లో కూడా జరిగింది. కానీ ఆనాడు సవరణ జరిగేటప్పుడు ఏ ఒక్క అర్హత కలిగిన ఓటరు కూడా తన ఓటు హక్కు అర్హతను కోల్పోవద్దనే ఉద్దేశం కొద్దీ ఆనాటి ప్రభుత్వాలు, ఆనాటి ఎలక్షన్ కమిషన్స్ ఓటర్ల సవరణ జరిపింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఓటర్ల సవరణ పేరు మీద తమకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించే ప్రక్రియ చేపట్టింది. ఒకటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పక్షాన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుణ్ణి కోరుతా ఉన్నాం, తప్పకుండా అందరూ తమ 2 ఫోటోలతోటి మీ ఇంటికి వచ్చే బిఎల్ఓ లేదా బిఎల్ఏకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇచ్చి తప్పకుండా మరి ఓటర్ల సవరణ మీ పేరు నమోదు చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 1 కోటి ఓట్లు తటస్థ స్థితిలో ఉన్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గంకి వస్తే 61,000 ఓట్లు తటస్థంగా ఉన్నాయి. ఇన్నరు కదా, బాగానే అరుచుకోవచ్చే, అట్లనే పబ్లిక్ కు చెప్పవచ్చే. మరి పబ్లిక్ కూడా ఆలోచన చేసి మీ ఓటు ఉన్నదా లేదా ఒకసారి చెకింగ్ చేసుకోండి గ్రామ పంచాయతీ కొయ్యి. లేకపోతే చాలా ప్రమాదమే. మళ్ళా వచ్చేటి ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు కదా, జర చూసుకోండి మళ్ళా, లేకపోతే మీకే లుక్సాను. ఉస్కూల్లా కొత్త టీచర్ షేరికైతే ఆగో గా మేడమే మనకు లెక్కలు చెప్తుంది. ఏమన్నా లెక్కలు తప్పు చెప్తే తోడుకలు తీస్తుందని మనం ఎట్లా మాట్లాడుకుంటామో తమిళనాడు రాష్ట్రంలో కూడా రాఘవ లారెన్స్ సారు రాజకీయాలకు వస్తే గట్లనే ఉంటుందని తమిళనాడు పబ్లిక్ మాట్లాడుకున్నారు. కానీ రాఘవ లారెన్స్ సార్ అయితే ఏ ముచ్చట చెప్పలే. ఇక మొత్తానికి ఊరిచ్చి ఉద్దర పైసలు ఇచ్చినట్టు ఈ మాట మాట్లాడిండు. ఎన్నో దినాల సంది రాఘవ లారెన్స్ సారు ఆ పార్టీలో షేరికైతున్నాడు, ఈ పార్టీలో షేరికైతున్నాడు అని చెప్పి పెద్ద ఎత్తున మస్తు జోరుగా చర్చ నడిచింది. ఇక ఈ చర్చ గిట్లనే నడిస్తే ఏడదాకనో పోయేటట్టున్నది అనుకున్నాడేమో. ఇక మళ్ళొక పర్రి వీడియో రిలీజ్ చేసి నేను ఏ పార్టీలో షేరికైతలేను, నాకు గిప్పుడే ఎమ్మెల్యే కావాలనో మంత్రి కావాలనో లేదు, పక్కా పబ్లిక్ మద్దతుతోని ఏదో ఒక నాడైతే కానీ ఇప్పుడైతే ఆలోచన లేదు. అందరూ సీఎం విజయ్ సారు రాజీనామా చేసిన తిరుచి నుంచి పోటీ చేస్తారు అనుకుంటున్నారు. నేను ఇప్పుడు గాడికెళ్ళి కూడా పోటీ చేస్తలేను, ఎందుకంటే రాజకీయం అంటే కూరగాయల మార్కెట్ కాదు, అందులకు ఆలోచన చేసి போவானே అని చెప్పి ఈ మాట అన్నాడు. திருச்சி கிழக்கில் தான் நிற்கலன்னு சொன்னேன், அதுதான் தர்மல்லன்னு சொன்னேன், வேற எங்கேயும் நிற்கலன்னு சொல்லல. நிற்போம் பொறுமையாக அடி மேலே அடி எடுத்து வச்சு அவசரப்பட்டு என்ன இது சீக்கிரம் வாங்கலாம் அப்படின்னு சொல்கிறாங்க. என்ன காய்கறி கடையாக போய் வாங்குறதுக்கு இவ்வளோ நாள் நம்ம உழைச்சி காப்பாற்றி வச்ச பேரெல்லாம் ஒருத்தருக்கு போய் சரண்டர் பண்ணிவிட்டு அவங்களுக்காக உழைக்க போகிறோம்னா அங்கே நம்மளுக்கு சீட்டு வேணாம், எதுவும் வேணாம், மரியாதை. எங்கே நம்மளுக்கு மரியாதை நல்லா கிடைக்குதோ, யார் கூட போய் சேர்ந்தா மக்களுக்கு நல்லது நடக்குமோ எல்லாம் திங்க் பண்ணி అழగా பண்ணுவோம். ఇన్నరు కదా, మొత్తం మీద అయితే గిన్ని దినాలు గాలు గీలు అనుకున్న దానికి మొత్తం మీద అయితే ఒక జవాబు అయితే చెప్పే. ఇక అటెనక నేను షేరిక కావాలనుకుంటే మంచి పార్టీలో షేరిక అవుతా, ఇక ఇప్పుడే ఆలోచనలు ఏం లేవు, మంచి పార్టీలకు పోవాలని ఉన్నది, కానీ ఆలోచన చెయ్యాలే కదా అని చెప్పి అన్నాడు. ఇక మొత్తం మీద అయితే సారు గిట్ల జవాబు చెప్పుడుతోని ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. సినిమా హీరోలు సినిమాలో ఫుల్ గరం అయినట్టు విలన్లకు జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చినట్టు అక్కడికి వస్తే ఫైటింగ్ చేసినట్టు ఉంటారు, కానీ బయట ఫుల్ కామోష్ ఉంటారు. ఒక్క మాట కూడా అన్నారు, ఒక్క మాట వినరు. కానీ ఓ బుడ్డ హీరో గట్ల కాదు, సినిమాల గట్లనే బయట కూడా గట్లనే. రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో హీరోగా యాక్టింగ్ చేసిన అఖిల్ రాజు సారు మొత్తం మీద అయితే ఏదో ఆకలి అవుతున్నదని చెప్పి ఫుడ్ ఆర్డర్ పెట్టిండు. ఇక డెలివరీ బాయ్ వచ్చి ఇస్తాడు కదా, ఇక ఒక ఆర్డర్ తెచ్చేది ఇంకో ఆర్డర్ తెచ్చిండు. ఇక ఇంకేమున్నది ఆయన సారీ చెప్పిండంట, గిలకు కోపం వచ్చిందట. ఇక మాట విరిగి మంచిగానే అయ్యింది లడాయి. ఇక రాజు వెడ్స్ రాంబాయి ఊకుటనా ఏకదం కోపం వచ్చేసరికి గిట్ల ఎగిరిండు. నన్ను ఇట్లా కొడుతుడు డెలివరీ మీటింగ్ రాంగ్ అడ్రస్ ఇచ్చినందుకు నన్ను అమ్మ నా బూతు మాట్లాడి టూ అని ముఖం మీద ఉంచి ఈ క్యాండిడేట్ నా మీదకి వేసుకొని గుట్టం వస్తుండే ముఖం మీద. ఈ ఆంటీ ఏమో నా మీద ముఖం మీద ఉంచింది ఆంటీ, నేనేమో నన్ను గుట్టానికి ఎట్లా కొట్టు
రాంగ్ ఆర్డర్ ఇచ్చినాను నేను సారీ చెప్పినా. నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తున్నావు? నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తావు? అగ్గో చూసిరు కదా అవ్వయ్య ఆపుతున్నా అస్సలు ఆగుతలేడు. మరి ఈ లొల్లి గంతగానం అయినట్టున్నది. ఇక జర నిమ్మలంగా ఉంటే అయిపోతుంది కదా. ఇక రాజు వెడ్సు రాంబాయి హీరో ఏమంటున్నాడంటే నేను కూడా అందరి లెక్కనే మనిషిని, ఇక మరి నాకు కూడా కోపం వస్తుంది కదా, ఇక గాయంతదానికి నా మీద ఉల్టా ప్రచారం చేస్తున్నారు అని అనబట్టే. ఇక ఏందో ఏమో కానీ ఇప్పుడైతే ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మీ అమ్మల్ని ఎవరైనా ఏదన్నా కూడా ఎవరు ఊరుకోరు కదండి. ఎవ్వరు ఊరికే ఎవరి మీదకి నాకేమైనా పిచ్చా? ఆ అబ్బాయితోని నేను గొడవ పడితే నాకేమన్నా వస్తుందా? పోనీ నా కెరియర్కి ఏమైనా హెల్ప్ అవుతుందా? లేకపోతే ఆ అబ్బాయిని నేను హ్యూమిలియేట్ చేసి మాట్లాడితే నాకేం వస్తుంది? నేను ఒకప్పుడు డెలివరీ జాబ్లలో పని చేసుకుంటా ఎదిగి ఈరోజు హీరోగా అయిన ఉన్నాయి. నాకు ఎవ్వరి మీద కావాలని నెగిటివిటీ చేసి ఆ అబ్బాయిని హ్యూమిలియేట్ చేసి చేయాల్సిన అవసరం నాకు లేదు. నా సినిమాలో నేను సెల్ఫ్ రెస్పెక్ట్ గురించే చూపించిన. అట్లాంటిది ఒక అబ్బాయి సెల్ఫ్ రెస్పెక్ట్ చేయాలని నేను ఎందుకు అనుకుంటా? ఆ అబ్బాయి మాట్లాడిన విధానం తప్పు. ఆ అబ్బాయి తాగేసి వచ్చి ఆ ఆర్డర్ ఎక్కడో ఇవ్వాల్సింది ఇక్కడ ఇచ్చిండు. అండ్ ఇదే ఇష్యూ ఏంటంటే, ఇంకో విషయం ఏంటంటే, మా ఎదురుంగి ఇంట్లో చేలం రెసిడెన్సీలో ఇంట్లో ఉన్న 201 వాళ్ళు ఏంటంటే ఆపోజిట్ టు అరుణ రెసిడెన్సీ అని పెట్టారు. వాళ్ళ వల్ల ఇది 10th టైం. అబ్బబ్బబ్బబ్బా ఏమెండలు ఇంట్లో ఉన్న సుర్రుమనుడే, ఇక బయట ఉన్న సుర్రుమనుడే. అస్సలు అడుగు బయట పెట్టేటట్టే లేదు పరిస్థితి. ఏందేంది ఒక దిక్కు చల్ల గాలి పెడుతుంటే నీకు ఎండ కొడుతుందా అని అనుకుంటారలే. అయితే గీ ఎండలు మనతన కాదు, యూరప్లా. అబ్బబ్బా ఏం ఎండలు రా నాయనా అని చెప్పి నిన్న మొన్నటి దాకా మనం ఎట్లా బుగులు పడ్డాము, గంతకంటే డబల్ బుగులు పడుతున్నారు మళ్ళా యూరప్ పబ్లిక్. అవును, మళ్ళా గాలెక్కన ఎండలు కొడుతున్నాయి. ఎక్కడ ఎండలు కొడుతుంటే రోడ్డు మీద ప్లాస్టిక్కే అరిగిపోతున్నది, ప్లాస్టిక్కే కరిగిపోతున్నది. గాలెక్కనున్నది మళ్ళా ఎండ. Are melting off of me. My shoe was melting. 难怪就在这傻的，哎呦呦呦呦呦，我操 The roads. Literally. Seriously? What the hell? It's that hot here? Oh wow. చూసిరు కదా, ఇక గీ తీర్ల ఎండ కొట్టుడితోని మొత్తం మీద అయితే యూరప్లో ఉన్న సర్కారు ఇగో గీ ఆలోచన చేసింది. చూసిరు కదా, ఎండ తిప్పలకు ఏం చేస్తాం చెప్పుండ్రి, నీలే కదా. ఇక గందుకే బండ్లతో పబ్లిక్ మీద గిట్లా నీళ్లు చిలకరిస్తున్నారు. గీ ఎలా మీకోసం వైరల్ ముచ్చట పడుకొని వచ్చినా, మరి ఆలస్యం ఎందుకు, జల్దీ వచ్చేరి. నిన్న ఏరువాక పౌర్ణమి చాలా ఘనంగా అయ్యింది. ప్రతి ఒక్క ఊర్లో రైతులు సంబరంగా జరుపుకున్నారు మళ్ళా. కానీ చాలా వెరైటీగా కర్నూలు జిల్లా ఎమ్గనూరు మండలంలో గుడికల్ గ్రామంలో కొందరు పడుసుపోరలు గిట్లా కాంచన సినిమా గిటప్ వేసుకొని మొత్తం మీద అయితే అందరినీ అవాక్ చేసిండ్రు. చూసిరు కదా, ఒట్టి కాంచన వేషమే కాదు, ఎన్టీఆర్ సారు డ్రాగన్ సినిమా వేసాము, సూర్య సారు కురుపు వేసాము, అట్లా చాలా వేషాలు వేసిరు మళ్ళా. ఈ అగ్గిల వేషాల వీడియోలు మొత్తం మీద అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి.
ఇచ్చిపోయి కొంచెం ముందుకు ఎక్కువైతుంది కదా లాస్ట్ డాడీ రేపు ఫోన్ చేస్తాం కూడా ఆల్చమైతే అమృతం కూడా ఇసమైనట్టు మొత్తం మీద అయితే గీ అన్న ఉన్నాడు కదా, గీ అన్న 5 ఏళ్ల కింద భూమి అమ్మిండట. ఇక భూమి అమ్మితే ఇంకేమున్నది, అందరి లెక్క భూమి అమ్మిండు, పైసలు కూడా ముట్టినాయి. ఇక అటెనక 5 ఏళ్ళు అయినాక గా భూమిలా రైతు కూలీలు కలుపు తీస్తుంటే 50 తులాల బంగారం బయట పడ్డది. ఇక ఇంకేమున్నది, భూమి కొన్నాయినా రైతు కూలీలు మంచిగా బంగారం పంచుకున్నారు. ఇక ఇప్పుడు భూమి పాత సావుకారి ఏమంటున్నాడంటే, అది మా తాతల నాటి భూమి, గా బంగారం అంతా మా ఊళ్ళదే, ఇయగండ్ల మాకు వంతు ఇయ్యాల్సిందే అని చెప్పి గీ లెక్కను అడుగుతున్నాడు. మళ్ళా మేము గత 5 సంవత్సరాల కింద నా కుటుంబ అవసరంతో భూమి 6 ఎకరాల భూమి అమ్మిన ఆధార ప్రతాపరెడ్డికి. అతను కొన్నాక కౌలుకి ఇచ్చిండు, లంబోళ్ళకి కౌలుకి ఇచ్చిండు. ఆ లంబడాయన పేరు బూక్యా బాలు. ఆయన ఈ సంవత్సరం వ్యవసాయం చేస్తుంటే అందులో కొంత బంగారం దొరికింది, సుమారు 1/2 కిలో ఉంటున్నారు. దాన్ని ప్రతాపరెడ్డి వాళ్ళంతా కుమ్ముక్కై ఇది బయటికి రాకుండా, మాకు వాటా ఇవ్వకుండా వాళ్ళే తినడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై నిన్న సాయంత్రం పోలీసులో పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిపై విచారణ చేసి ఆర్కియాలజీ వాళ్ళు మాకు రావాల్సిన వస్తుంది మాకు ఇప్పించడానికి కోరుతున్నాం. ఇన్నరు కదా, గిట్లా అనుడే కాదు, పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చిండట. ఇక ఊర్లా గీ అన్నోళ్ళ చేన్ల బంగారం దొరుకుడుతోని సింహశీకట్ల చాలా మంది ఊరు చుట్టే తిరుగుతున్నారట. గట్లున్నది మళ్ళా కథ మొత్తం మీద అయితే. చూసిండ్రు కదా ఎట్లున్నాయి మన జిగేలని వార్తలు, జిగేలున్నాయిలే. చూస్తూనే ఉండు మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు గీయాలకు కలుద్దాం. నమస్తే.